తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దేవుణ్ణి కూడా వాడుకుంటూ దిగజారిపోయారని విమర్శించారు అవినాష్. జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిన దుష్ప్రచారానికి కూటమి నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ దుర్గగుడి మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నారు. సెట్ నివేదికలో నిజాలు బయటపడ్డాయని, ఇప్పటికైనా విష ప్రచారం ఆపి భక్తులకు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు దేవినేని అవినాష్. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదాన్ని కోట్లాది మంది ప్రజానికం దాన్ని పట్టుకుంటే చాలు, అందులో కొంచెం తిన్నా మా జన్మ ధన్యమైపోతుందని చెప్పని భావించే కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏమీ గారు ఆలోచించకుండా, అవగాహన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎవరైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర సంబంధించిన వనరులు కానివ్వండి, ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రఖ్యాత ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియజేయాలని చెప్పని అనుకుంటారు. రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారు? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్కి ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన ఇచ్చిన రిపోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానివ్వండి, రోడ్డు మేరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్